స్థలానికి ఇచ్చేసినటువంటి తోటి సోదరులకు సోదరులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. గత కొద్ది కాలంగా మనం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికని చదువుతూ ఉన్నాం. అందులో భాగంగా 4వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాటల్ని మనం ఆలోచిస్తున్నాం. యాక్చువల్గా 4వ అధ్యాయం 1 నుంచి 5 వరకు ఈరోజు ఆలోచించాలి. అందులో 3 నుంచి 5 వచనాల్ని ప్రత్యేకమైనటువంటి అంశంగా ఈరోజు ఆలోచించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ భాగాన్ని మనం చదవడం జరిగింది. 4వ అధ్యాయము 1 నుంచి మనం చదివితే 3వ అధ్యాయంలోనేమో మీరే నా పత్రిక, ఇదిగో మోషే రాయించినటువంటి పాత నిబంధన గ్రంథం ఎలాంటిది, దానికి ఉన్నటువంటి మహిమ ఎలాంటిది అని చెప్పి దాన్ని వివరించిన తర్వాత క్రొత్త నిబంధన ఎలాంటిది, లేకపోతే వీళ్ళు పొందినటువంటి పరిచర్య ఎలాంటిది అనే దాన్ని చెప్పి ఈ పరిచర్యలో ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో వాళ్ళు మహిమ నుండి అధిక మహిమకి చేర్చబడుతున్నారు అనేటటువంటి మాటల్ని 3వ అధ్యాయంలో చెప్పాడు. 16వ వచనంలో మనం 18వ వచనంలో మనం వెళ్తే మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. క్రొత్త నిబంధన మన హృదయాల మీద రాయబడినప్పుడు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలు మన హృదయం మీద రాయబడినప్పుడు మనం ఎలాగా ప్రతిఫలిస్తామట? అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. ప్రభు యొక్క పోలికలోకి మార్చబడుతూ మహిమ నుండి అధిక మహిమకి చేర్చబడతాం. అంటే దేవుని వాక్యం మన హృదయంలోకి చేర్చబడితే అద్దం ముందు నిలబడినప్పుడు మన స్వరూపం మనకు ఎలా కనబడదో అలాగే ఎవరి స్వరూపం కనపడితే మనలో దేవుని అంటే క్రీస్తు యొక్క స్వరూపం మనలో కనబడదు. ఎప్పుడు అని అంటే ఆ హృదయం ఎవరి చేత నడిపించబడుతున్నప్పుడు దేవుని యొక్క మాటల చేత, దేవుని యొక్క ఆజ్ఞల చేత, లేకపోతే ప్రభువు మనకు బోధించినటువంటి బోధల చేత. పౌలేమో దానికి మేము పరిచారకులు, యూదులు ఎవరు దేనికి పరిచారకులు? ఆ తగ్గిపోతున్నటువంటి మహిమ పాత నిబంధనకి లేకపోతే యోధా మతానికి వాళ్ళు పరిచారకులు. కాబట్టి దానికంటే గొప్ప స్థితిని మీరు కలిగి ఉన్నారు, కాబట్టి మీరు దాని నుంచి వెనక్కి వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళకి చెప్పి నాకు సిఫార్సు పత్రిక అవసరం లేదు, మీరే నా పత్రిక అని 3వ అధ్యాయంలో చెప్పాడు. 4వ అధ్యాయంలో ఆ మాటను చెప్తున్నాడు అనమాట. అంటే కాబట్టి అనే మాట ఎప్పుడైనా సరే ఒక పదాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, స్థిరపరచడానికి నేను చెప్పినటువంటి మాట ఇదే అని చెబుతూ మరొక విషయాన్ని చెప్పడానికి ఆ పదాన్ని ఉపయోగిస్తాం. ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడం. ఏ పరిచర్య? మహిమ నుండి అధిక మహిమకి ఒక వ్యక్తిని తీసుకెళ్లేటటువంటి పరిచర్యను మేము పొందాం కాబట్టి అక్షరం అనేటటువంటి చంపే స్థితి కాకుండా జీవింపజేసేటటువంటి పరిచర్యని, ఆత్మ జీవింపజేయను అన్నాడు కదా. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయను 6వ వచనంలో అన్నమాట. ఇటువంటి పరిచర్యను మేము పొందాం కాబట్టి అధైర్యపడం. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి చేసేటటువంటి పని ఇతరులకు ఉపయోగకరంగాను అతనికి మహిమకరంగాను ఉన్నప్పుడు ఆ పని చేసే వ్యక్తి ఏం చేయాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఏదైనా కోర్సు తీసుకుని చదువుతున్నారు అనుకోండి, మీరు చదివేటటువంటిది ప్రస్తుతం మీరు అనుకున్నదంతా సాధించడానికి ఉపయోగపడేది అయితే అధైర్యపడతారా? ఎందుకని? మీరు ఏ కెరీర్ని అయితే అంటే మీరు ఎలాంటి భవిష్యత్తుని ఊహించుకున్నారో దానికి ఉపయోగపడేదే మీరు చదువుతున్నారు కాబట్టి, దాని దిశగానే మీరు వెళ్తున్నారు కాబట్టి మీకు అధైర్యం రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అచీవ్ చేయాల్సినటువంటిది, సాధించాల్సినటువంటి దాన్ని సాధించగలుగుతారు దాని ద్వారా. అలాగే ప్రభువుని ఎందుకు నమ్మాలో అందుకు నమ్మారు కాబట్టి, ఏ బోధ చేత ఆ మార్గంలో నడుచుకోవాలో అందులోనే పౌలు ఉన్నాడు కాబట్టి, ఆ పరిచర్యను మేము పొందాం కాబట్టి మేము అధైర్యపడం అని చెప్తూ ఈ దొంగ అపోస్తులు అనేవాళ్ళు, లేకపోతే ఈ పట్టణంలో కొంతమందిని ప్రభు యొక్క మార్గం నుంచి తొలగించడానికి వాళ్ళని వశపరుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈయనకి ఉన్నటువంటి డిఫరెన్స్ని చెప్తున్నాడు ఆయన. మంచి ఉద్దేశంతో వచ్చేవాళ్ళేమో ఓపెన్ హార్ట్తో, యథార్థమైనటువంటి హృదయంతో ఒక వ్యక్తి దగ్గరికి వస్తారు. లక్ష్యం వేరు, మాటలు వేరు అన్న వాళ్ళు ఎలా వస్తారు? ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లక్ష్యం వేరు, వాళ్ళు సాధించాలనుకున్నది వేరు, కానీ మాటలు మాత్రం ఎలా ఉంటాయి అని అంటే ఆ మాట్లాడే తీరు ఎలా ఉంటుందండి? నీ శ్రేయస్సు కోసమే, నీకు ఫేవర్ చేయడం కోసమే నేను ఇలా మాట్లాడుతున్నాను అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు తర్వాత అర్థం అవుద్ది అనమాట. ఇది గమనించలేకే ప్రస్తుతం అనేకమైనటువంటి క్రైసిస్లో పడిపోతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజలు. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏదైనా ఒక స్కీమ్ని ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఎలా చెప్తారండి వాళ్ళు?
ఇప్పుడు చాలా రకాల స్కీమ్స్ వచ్చినాయి కదా, నేను ఆ పేరు చెప్పను, ఎందుకంటే ఇది మనం అంటే పబ్లిక్లో ఫేస్బుక్లోనో లేకపోతే యూట్యూబ్లోనే ఎక్కడో అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి నేను పర్టికులర్ కంపెనీస్ పేరు చెప్పను నేను. కానీ ఇప్పుడు వచ్చిన కంపెనీస్ అన్నీ కూడా, లేకపోతే ఇప్పుడు వచ్చేటటువంటి అది ఇన్సూరెన్స్కి సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల వాటికి సంబంధించినవి కావచ్చు, వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు, మా కంపెనీ లాభాలు ఆర్జించడం కోసం మేము బ్రతుకుతూ మీకేదో కొంచెం లాభం ఆర్జించి పెట్టడం కోసం మేము పెట్టుబడి పెట్టమంటున్నాం అని చెప్తున్నారా? మాకేమీ లేదు, మేమంతా మీ సేవ చేయడం కోసమే వచ్చామన్నట్టుగా చెప్తున్నారండి. మిమ్మల్ని ధనవంతులు చేయడానికే, మిమ్మల్ని గొప్పవాళ్ళు చేయడానికే మేము కంపెనీలు పెట్టామని చెబుతున్నారు. ఆ మాటలను ఏమంటారు అని అంటే కుయుక్తి అంటారు. అంటే యుక్తి అనే మాట, కుయుక్తి అనే మాట ఒకటే, లేదా ఇంకెక్కువైనటువంటి చెడ్డ మనసు అనమాట కుయుక్తి అనేది. అంటే ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు, ఆ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఏమో మీ శ్రేయస్సు కోసమే అంటున్నారు, కానీ వాళ్ళ శ్రేయస్సు కోసం కాబట్టి వీళ్ళ స్వలాభం కోసం అనమాట అండి. అది యుక్తి అంటే, అది యుక్తి అంటే. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే దేవుని పేరట వచ్చే వాళ్ళలో కూడా ఉంటుందా అది? సరే, లోకంలో లాభాన్ని ఆర్జించడానికి వ్యాపారం చేయడానికి వచ్చే వాళ్ళలోనైతే అది ఉంటుంది. ఇప్పుడు ఒక కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అతను కిలో షుగర్ ఎంత అని అంటే మామూలుగా చూసి ఇచ్చి 36 రూపాయలు, కానీ నువ్వు తెలిసినోడు కాబట్టి 32 రూపాయలకే ఇస్తున్నాను అంటాడు. అందరికీ అదే చెప్తాడు ఆయన, ఆ ఒక్కడికే కాదండి, ఆ షాప్కి వెళ్ళిన వాళ్ళు అందరికీ కూడా ఏం చెప్తాడు, 36 రూపాయలు, కానీ నువ్వు తెలిసినోడు కాబట్టి 32కే ఇస్తున్నాడు. మనం ఇంటికి వెళ్ళిపోయి ఏం చెప్తాం, 36 రూపాయల షుగర్ నేను 32 రూపాయలు కొనుక్కొచ్చానని ఇంట్లో వాడితో చెప్తాం. వాళ్ళు బాబు నిజమేన అనుకుంటారు. ఇదేంటి అని అంటే మరలా అతను రప్పించడానికి ఈ షాప్ అతను చెప్పేటటువంటి యుక్తి గల మాట, అతను బ్రతకడానికి చెప్పే మాట తప్ప నిజంగా అది వాస్తవం కాదు. ఇప్పుడు 36 రూపాయలని 32 రూపాయలకి ఇవ్వడం ఎలా ధర్మం? అతనికి 4 రూపాయలు నష్టం కదా. మరి అలాగా ఒక రౌండ్ తెచ్చినటువంటి పంచదారని నష్టానికి అమ్మితే మరలా ఎలా తెస్తాడు అతను పంచదార? మరలా ఎలా రేపు వ్యాపారం చేస్తాడు? అది సాధ్యమేనా? కానీ అదేంటనమాట, యుక్తిగల మాట అనమాట. ఇలాగా దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు ఇప్పుడు కాదు, అపోస్తులుడైన పౌలు ఉన్న కాలంలో ఉన్నవాళ్ళు కూడా ఎలా బోధించారట మాటల్ని? యుక్తిగా. ఇదిగో దేవుడి కోసమే మేము చెప్తున్నాం అని చెప్తున్నారు, కానీ వాళ్ళ వైపుకి వాళ్ళని తిప్పుకోవడానికి, వాళ్ళ మనసులో ఉన్న దురుద్దేశాలను నెరవేర్చుకోవడానికి వాళ్ళని వశపరుచుకున్నారు. అప్పుడు వాళ్ళని ఉద్దేశించి పౌలు మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఇలాంటి గొప్ప పరిచర్యను మేము చేస్తున్నాం కాబట్టి కుయుక్తిగా నడుచుకోలేదు మేము. కుయుక్తిగా నడుచుకోవడం అంటే యోధా మతానికి సంబంధించిన కొంతమంది కొరింథీ పట్టణంలో ప్రవేశించారని ఇంతకుముందు మనం ఆలోచించాం. వీళ్ళని వశపరుచుకున్న ఉద్దేశం ఏంటంటే, వీళ్ళని పరలోకానికి యేసుక్రీస్తు మార్గంలోనికి నడిపిద్దామనా, పౌలు దగ్గర నుంచి పక్కకు తీసుకొచ్చి, లేకపోతే పౌలు విధానాల్లో నుంచి, పౌలు బోధించిన బోధ నుంచి వాళ్ళని తప్పించి మరలా ధర్మశాస్త్రం వైపుకి తీసుకెళ్దామని, వాళ్ళు అభిమానించేదాన్ని వీళ్ళు కూడా అభిమానించేటట్టుగా చేద్దామని. కానీ వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి? పౌలబద్ధికుడు, ఆయన చెప్పే మాటలు అబద్ధం, అతను బోధించిన బోధ అబద్ధం, అతను శరీర రూపానికి బలహీనుడు, ఇది అది చెప్పి ఏం చేశారు అని అంటే వీళ్ళని మరలా ధర్మశాస్త్రం వైపుకు మళ్లించేటటువంటి పని చేస్తున్నారు. పౌలు ఏమంటున్నాడంటే, అలాంటి కుయుక్తి మా దగ్గర లేదు. మేము డే 1 అంటే మొట్టమొదటి రోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువుని నమ్మండి, నిత్య జీవానికి వెళ్ళండి అనే బోధించాం. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, 20 సంవత్సరాలు గడిచిన తర్వాత, 30 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మా బోధ ఏంటి అని అంటే యేసుక్రీస్తు మార్గాన్ని అవలంబించండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. ఇక అంతకుమించి రెండో ఆలోచన మాలో లేదు. ఇది కుయుక్తిగా నడుచుకోలేదు అని పౌలు చెప్పినటువంటి మాట. మరి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించండి. యాక్చువల్గా ధర్మశాస్త్రాన్ని అనుసరించడం కూడా కాదు వాళ్ళ మోటో. ఏంటన్నమాట, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం అనే పేరుతో ఎవరు వశం అయిపోవాలి వాళ్ళు, వచ్చినటువంటి దొంగ పోస్తుల యొక్క ఆ ఉచ్చులు లేకపోతే ఆ మాటల్లో పడిపోవాలి. కాబట్టి ఇటువంటిది ఇప్పుడు కూడా జరుగుతుంది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా బోధించేటటువంటి వారు లేకపోతే క్రైస్తవులుగా జీవించేటటువంటి వారు వాళ్ళ మార్గంలోనికి మనుషుల్ని యుక్తిగా లాగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది వీళ్ళు స్నేహం చేయడం కోసం ఇతరుల మధ్యలో ఉన్న స్నేహాన్ని డిస్టర్బ్ చేస్తారు యుక్తిగా. అంటే ఇతని స్నేహితుడిని చేసుకోవడం కోసం అవతల వ్యక్తి మీద నెగిటివ్గా చెప్తారు. అప్పుడు వీళ్ళ స్నేహం కూడా ఎంతో కాలం అది నిలబడదు. అలాగే దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. వంచనగా బోధించడం అంటే, వంచడం అంటే ఏంటంటే
ఇదే రైట్ అని చెప్పి, ఇదే కరెక్ట్ అని చెప్పి అబద్ధం చెప్పడం అన్నమాట. అప్పుడు ఒకరోజు దానికి సంబంధించిన లెక్కలు చూసుకునేటప్పుడు ఏమవుద్ది, అరే ఇతను నన్ను వంచాడు కదండి. ఇప్పుడు ఎవరో మంచి నోట్లని ఫేక్ నోట్లు ఇచ్చారనుకోండి, మనం ఏమనుకుంటాం, ఆ తీసుకున్న డబ్బు ఒరిజినల్ అని అనుకుంటాం. పట్టుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తా ఉంటే వాళ్ళు ఆ మిషన్లో పెట్టి ఇవి మంచివి కాదు, మీరు చింపేస్తారా, పోలీసులు పిలవమంటారా అని చెప్పాడంట. అప్పుడు ఏమర్థం అవుతుంది మనకి, ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తి నన్ను వంచాడు, అంటే ఒరిజినల్ అని చెప్పి నకిలీవి నాకు ఇచ్చాడు. అలాగే పౌలు ఏమంటున్నాడంటే, మేమేం బోధించామో అది లేఖనాల్లో ఉన్నదే, మేమేం బోధించామో అది దేవుడి దగ్గర నేర్చుకున్నదే, మేమేం బోధించామో అది ప్రభు మీకు బోధించమన్నదే, మేమేం బోధించామో అది మిమ్మల్ని పరలోకానికి నిత్య జీవానికి తీసుకెళ్లేదే తప్ప మా వశం చేసుకోవడం కోసం కాదు, అపోస్తుల మాట వినేటట్టుగా చేసుకోవడం కోసం కాదు అని చెప్పేసి చెప్పాడు. ఈ మనుషులు వాళ్ళ సొంత పద్ధతుల్ని సొంత విధానాల్ని బోధించడంలో నుంచే ఈ గ్రూపులు అనేటటువంటివి వచ్చింది. ఇప్పుడు చూడండి, క్యాథలిజం అనే మాటలో ఏది కనపడలేదు మనకి, క్రిస్టియానిటీకి సంబంధించినటువంటిది ఏం కనపడలేదు. అంటే క్యాథలిజం అనేది ఒక విధానం, వాళ్ళకు ఒక విధి విధానాలు ఉన్నాయి, వాళ్ళకు ఒక అలాగే మేము లూథరన్స్ అనే వాళ్ళ దగ్గర కూడా ఏమున్నాయి, ఆ లూథర్ విధానాలు ఉన్నాయి తప్ప అక్కడ ఎవరి విధానాలు లేవు, లేకపోతే ఎవరి డిజైన్ కాదు అది. కాబట్టి ఇలాగనమాట. మాది హెబ్రోన్ సహవాసం అని చెప్తారు కొంతమంది. హెబ్రోన్ సహవాసం అంటే అక్కడ ఎవరో ఒక ఆయన భక్త్ సింగరో లేకపోతే దాన్ని స్థాపించిన ఆయన ఎవరో ఒక ఆయన కొన్ని విధి విధానాలను పెట్టారు, అవి అనుసరించేవాళ్ళు, వాళ్ళ అనుచరులు వీళ్ళు. కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఏమని పిలువబడ్డారు లేఖనాల్లో, క్రైస్తవులు, క్రీస్తు శిష్యులు అని. అంతే తప్ప ఆఖరికి ఆ 12 మంది అపోస్తుల పేర్లు కూడా ఎక్కడ చెప్పుకున్న సందర్భాలు లేవు. అసలు అది ఒప్పుకోలేదు. నేను పౌలు వాడిని అని చెప్పుకుంటే అది ఎలా రైటు అని పౌలు అడిగాడు, నేను కేఫా వాడిని అని చెప్తే అది ఎలా రైటు అని పౌలు అడిగాడు, అపోల్లో వాడిని అని చెప్తే నేను అది ఎలా రైట్ అని అడిగాడు ఆయన. నువ్వు క్రీస్తు వాడివే. ఎప్పటి నుంచి, AD 34 నుంచి 2015 వరకు, యేసుప్రభు రాకడ ఆలస్యమైతే 2050 వరకు కూడా ఎవరు వాళ్ళం, క్రీస్తు వాళ్ళమే. అంతకు మించి వేరే గొప్ప పేరేమీ లేదు. ఎందుకంటే అన్ని నామాల కంటే పైనామాన్ని దేవుడు, అంటే యేసుక్రీస్తు నామాన్ని అన్ని నామాల కంటే పైనామంగా దేవుడు ఉంచాడు. దానికంటే గొప్పది లేదు. దానికంటే గొప్పది ఉంటే మనం దాన్ని ధరించవచ్చు. అంతేకాకుండా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా చెప్పాడు అంటే, మనం సంఘంలో ఉండే వ్యక్తులం అయితే, ఒక సంఘం అయితే సంఘానికి యేసుక్రీస్తుకున్న సంబంధం ఏంటంటే వధువు వరుడు. ఇప్పుడు ఆ రిలేషన్లో మనం ఇంకో పేరు వాడటానికి అవకాశం ఆస్కారం లేదు. ఏ వరుడితోనైతే నిశ్చితార్థం చేయబడిందో, ప్రదానం చేయబడిందో ఆ వధువుకి ఆ వరుడు పేరే ధరించాలి. ఇక అంతకు మించింది అక్రమం, చెడ్డ పద్ధతి, పాపం, ఇంకేదైనా అనండి, దానికి ఇంకే పేరు పెట్టినా అది రైట్. కాబట్టి వంచనగా బోధించాలి. దేవుడు ఒక ఉద్దేశంతో చెప్తే ఇంకొక ఉద్దేశంతో మేము బోధించాలి. అంటే ఇప్పుడు మరి మిగిలిన మత విధానాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఇప్పుడు పాప పరిహార పత్రం అనే దాన్ని దేవుడు ఎలా చేశాడా? చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వడం అనేదాన్ని దేవుడు బోధించిన బోధ, యేసుక్రీస్తు బోధించిన బోధ, 12 మంది అపోస్తులు ఎవరైనా బోధించిన బోధ, పండుగలను ఆచరించడం అనేది, వాయిద్యాలు వాయించడం అనేది, ఇలాంటివన్నీ కూడా వాడు బోధించిన బోధ, వీళ్ళు చెప్పిందా? అప్పుడు దానిలో వంచన ఏంటి? వినేవాళ్ళు కన్విన్స్ అవడానికి మనం మామూలుగా పాటలు పాడితే అది అట్రాక్షన్గా ఉండదుగా. కాబట్టి ఏం వాయించడం? ఇది నిజంగా పాట అందంగా ఉండాలని చెప్పిన మాట, లేదా మనుషుల్ని అట్రాక్ట్ చేయాలని చెప్పిన మాట? నువ్వెవరో అట్రాక్ట్ చేయడానికి? మన సొంత పద్ధతుల్ని అమలు చేసి, ఇప్పుడు దేవుడు ఎలాగోలాగా నా కోసం 100 మందిని పట్టురమ్మన్నాడా? నువ్వే పద్ధతిని ఉపయోగిస్తావో ఉపయోగించు, నీకు ఏమేమి విధానాలు తెలుసో వాటిని, నీకు ఎన్ని ఆర్ట్లు తెలుసో అన్ని ప్రదర్శించి నా కోసం ప్రజలు తీసుకురమ్మన్నాడా? నేను బోధించింది బోధించు, అది ఎవరు విశ్వసిస్తారో వాళ్ళని నేను అంగీకరిస్తాను, లేకపోతే నేనే లెక్క అడుగుతాను, నీకు సంబంధం లేదని చెప్పాడు. అంతే. అందుకే యేసుక్రీస్తు అపోస్తులకు బోధించిన బోధ ఏంటంటే, మీరు ఎవరింటికైతే వెళ్తారో వాళ్ళకి ఇది విధానం అని చెప్పండి. వాళ్ళు అంగీకరించారా, వాళ్ళ ఇంటికి రక్షణ వస్తుంది. వాళ్ళు అంగీకరించలేదా, మీ పాత దూళ్ళు అక్కడ దులిపేసి వచ్చేయండి. శిక్షిస్తాడా యేసుప్రభుని, లేదా యేసుప్రభు వాళ్ళని వాళ్ళు నమ్మనందుకు వీళ్ళని శిక్షిస్తాడా అంటున్నానండి. వీళ్ళు యథార్థంగా చెప్పాలంతే. వినడం వినకపోవడం అనేది ఎవరికి సంబంధించింది? ఆ వ్యక్తులకు సంబంధించింది. కానీ మరి ఇలాగైతే వినరు కదా.
ఇలాగైతే ప్రజలు రారు కదా అని కొత్త కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నారు ఈనాటి మనుషులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అందరి పద్ధతి ఏంటంటే అలా. అంటే ఇది మన మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసేటటువంటి ఒక పద్ధతి అని పౌలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను అక్కడికి వచ్చినప్పుడు దాన్ని వివరిస్తాను. ఇంకో మాట ఏమన్నాడంటే, సత్యమును ప్రత్యక్షపరచుట వలన మేము బోధించినటువంటి సత్యాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎలా ప్రత్యక్షం అవుతుందండి? మన బోధ ఇతరులకి ఎలాగ ప్రత్యక్షం అవుతుంది? మనం బోధించిన దాని ప్రకారమే జీవిస్తే అవతల వ్యక్తులు కూడా దాన్ని ఏం చేయగలుగుతారు? చూస్తారు అన్నమాట. ఇప్పుడు మనం బోధించేటప్పుడు పండుగలు లేవు అని చెప్పి మనం మామూలుగా పండుగలు ఆచరిస్తున్నాం అనుకోండి, మనం బోధించేటప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పి మన జీవితంలో అది చేయకుండా ఉన్నాం అనుకోండి, లేకపోతే ఇంకో పద్ధతిని అనుసరిస్తున్నాం అనుకోండి, అప్పుడు సత్యం ప్రత్యక్షపరచబడద్దా? ఆ వ్యక్తిని బట్టి హేళన చేయబడద్దా? అంటే ఈ చెప్పుకోవడానికే కానీ బ్రతకడానికి పనికిరావు అనేటటువంటి వస్తుంది. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, మేము వంచనగా బోధించలేదు, మా జీవితాల వల్ల సత్యాన్ని ఏం చేశాము? ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖం ముందు మెప్పించుకొనచ్చు. మనసాక్షి ఎదుట ప్రతి మనిషి మనసాక్షి ఎదుట మేము మెప్పించుకుంటున్నాం అన్నాడు. మనసాక్షి అంటే అంత తొందరగా ఒప్పుకునేది కాదండి, అది యథార్థమైతేనే ఒప్పుకుంటారు కదా. పై మాటకి ఎవరైనా ఒప్పుకోవచ్చేమో కానీ మనసాక్షి కన్విన్స్ అవ్వడం అనేది అంత సాధారణంగా అయ్యే పని కాదు. అది వాస్తవం అయితేనే మనసాక్షి కన్విన్స్ అవుతుంది. దేవుని సముఖం ముందు మమ్మల్ని మేము మెప్పించుకుంటున్నాం అంటే ఎప్పుడైనా వాళ్ళు మేము చేసేది అవునా కాదా అనేదాన్ని మెప్పించుకోవాల్సి వస్తే ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? దేవుడా నేను చేసేది అవునా కాదా, తండ్రి నేను చేసేది అవునా కాదా అని ఆయన దగ్గర మెప్పించుకుంటున్నారే తప్ప మనుషుల మెప్పు పొందడానికి కొత్త పద్ధతులు ఏమి కూడా వాళ్ళు ఉపయోగించట్లేదు. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము అన్నాడు. ఈరోజు మనం చాలా మాటలు వింటున్నాం. క్రైస్తవులు అనబడే వారిలో, క్రైస్తవులకి బోధించే బోధకుల్లో అవమానకరమైనటువంటి రహస్య కార్యాలు ఉంటూనే ఉండలేదండి. వాళ్ళేమో బోధకులు, వాళ్ళేమో క్రైస్తవులు, వాళ్ళేమో దేవుని పిల్లలు, కానీ వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ అనుదిన దినచర్యలో మనుషులు అంటే ఒక సర్వసాధారణమైన మనిషి కూడా చేయకూడని పనుల్ని చేస్తారు. అందుకే పౌలు కొన్ని సందర్భాల్లో క్రైస్తవులు ఎప్పుడైనా గైడ తప్పినప్పుడు, అంటే వాళ్ళు ఉండకూడని విధంగా ఉన్నప్పుడు, అన్ని జనుల్లోనైనా ఇలాంటి కార్యం జరగదు అన్నాడు. అంటే అన్యుడు కూడా ఆ పని చేయకపోతే దేవుని కుమారుడు అసలు ఆ పని జోలికే పోకూడదు. కాబట్టి ఎలాంటి అవమానకరమైనటువంటి రహస్య కార్యాలు మాలో ఏమీ లేవు. దేవుని ఎదుట మెప్పించుకునే వ్యక్తి దగ్గర అవి ఉండవు. ఎందుకంటే ఎక్కడున్నా ఒకేలాగా ఉంటున్నాడు అనమాట అండి. ఎక్కడున్నా ఒకేలాగా ఉండేటటువంటి వ్యక్తులు అనమాట. అది క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి. చర్చిలో ఉన్నప్పుడు ఎలా ఉంటామో ఇంట్లో ఉన్నప్పుడు అలాగే ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటామో ఆఫీసులో కానీ, లేకపోతే మనం పనిలో కానీ, లేకపోతే ఏదన్నా ప్రజల మధ్య ఉన్నప్పుడు కూడా అలాగే కనపడాలి. ఎప్పుడు ఒకేలా ఉండాలి. అలా కాకపోతే అది వేషధారణ అవుతుంది. ఆ వేషం వేసేటటువంటి పరిస్థితి వస్తుంది. అవమానకరమైనటువంటి రహస్య కార్యాలను విసర్జించున్నాం అని చెప్పి, ఇప్పుడు మేము బోధించే ఈ బోధ ఎవరికి మరుగు చేయబడింది అని మనం ఆలోచిస్తున్నాం. సువార్త ఎవరికి మరుగు చేయబడింది? అవిశ్వాసులకు మరుగు చేయబడింది. మరుగు చేయబట్టం అంటే ఏంటండి? మరుగు చేయబట్టం అంటే ఏంటి? రాత్రి ఇంట్లో టీవీలో ఏదో కార్యక్రమం వస్తుంది, పిల్లలు చూస్తున్నారు. నేను కరెక్ట్గా ఆ మాట వచ్చేటప్పటికి వెళ్ళాను. వాళ్ళు అంటున్నారు, నీ కంట్లో ఏది పడకూడదో అదే పడుతుంది అని చెప్పేసి. ఒక ఫిల్మ్ యాక్టర్ అనమాట అమ్మాయి. దోమ అంటే ఏంటి అని అంటే ఆమె చెప్పలేకపోతుందండి. దోమ అంటే ఏంటో చెప్పలేకపోతుంది. అంటే తెలుగు రాదు అమ్మాయికి, లేకపోతే తెలుగు వచ్చు కానీ ఇప్పుడు అంటే ఈ జనరేషన్కి సంబంధించిన అమ్మాయి, అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్న పిల్లలు అలాంటి వాళ్ళు అనమాట. దోమ అంటే ఏంటి అని అంటే ఒకరు టైగర్ అంటే టైగర్ అంటుంది, లేకపోతే ఇంకో సరదాగా అనమాట. అలా తెలియలేదు అమ్మాయికి దోమ అనే మాటని ఏమంటారు, అసలు దోమ అంటే చెప్పలేకపోయింది అనమాట. అలాగా కొన్ని మాటలు నెమ్మదిగా తెరమరుగు అయిపోతున్నాయి. ఇప్పుడున్న పిల్లలకు అర్థం కావట్లేదు. అందుకు నేను
ఆ మరుగు చేయబట్టం అంటే ఏంటి అనే మాటని మరలా అడిగాను. ఎంతమందికి తెలుసు చెప్పండి, నేను వాళ్ళని అడుగుతాను ఎవరో ఒకళ్ళు. మరుగు చేయబట్టం అనే మాట నాకు తెలుసు. మరుగు చేయబట్టం అంటే ఏంటో రాజా ఒకళ్ళు చేయెత్తారు. మీకు ఎవరో తెలియదమ్మా మరుగు చేయబట్టం అంటే? మరుగు చేయబట్టం అనే మాట ఏమంటారు సార్ ఇంగ్లీష్లో? పోనీ ఆ మాట తెలుసా? హైడింగ్ అంటారా? హైడింగ్ అంటే తెలుసా పోనీ? దాచడం. మరుగు చేయబడింది అని అంటే ఏంటంటే ఉంది కానీ కనపడలేదు. ఉంది కానీ కనపడలేదు. ఇప్పుడు నా జేబులో పెన్ను ఉంది కానీ కనపడలేదు. ఉంది పెన్ను, ఇది మీకు కనపడద్ది, మామూలుగా చూస్తే కనపడద్ది, కానీ మీరు అంతగా అబ్జర్వ్ చేయట్లేదు అనమాట. అలాగే దాచబడింది. ఎందుచేత? ఈ సంగతులు విశ్వాసంతో చూసేవి. విశ్వాసంతో చూసే సంగతులు ఏవైనా ఎలాంటివి? విశ్వాసంతో చూడటం అంటే ఎలాగా? మనోనేత్రాలు. మనకి రెండు రకాల భౌతిక నేత్రాలు ఉన్నాయి, మనోనేత్రం అని ఉంది. కొన్ని సంగతుల్ని, దేవుడికి సంబంధించిన సంగతుల్ని ఏ నేత్రాలతో మాత్రమే చూడగలం? భౌతిక నేత్రాలకి దేవుడు కనపడ్డు. భౌతిక నేత్రాలకి దేవుని ఆలోచనలు అందవు. దేంతో చూడాలి అవి? మనోనేత్రాలతో చూడాలి. మనోనేత్రాలతో అంటే గ్రహింపుతో వాటిని అర్థం చేసుకోవాలి. మనోనేత్రము అంటే ద ఐ ఆఫ్ అండర్స్టాండింగ్ అనే మాట. మనోనేత్రం అని అంటే భౌతిక నేత్రం లాంటిది కాదు. అవి స్పిరిచువల్ థింగ్స్ అనమాట, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు. వాటిని అలాగే చూడాలి, అప్పుడే వాటిని అర్థం చేసుకోగలం. మనం ఫిజికల్గా ఆర్గ్యూ చేయలేం దేవుడిని చూపించు అని చెప్పి. ఫిజికల్గా ఆర్గ్యూ చేయలేం నిత్య జీవం ఎలా ఉంటుందో చూపించు అని, ఎందుకంటే అవి భౌతిక నేత్రాలకు కనబడే సంగతులు కావు. అది విశ్వాసం వల్లనే ఒక వ్యక్తి నమ్మగలిగేటటువంటి వ్యక్తులు. కాబట్టి సువార్త ప్రకటించబడింది. మరి కొంతకాలం క్రైస్తవులు అయిన తర్వాత కూడా వీళ్ళకి ఎందుకు మరుగు చేయబడుతున్నాయి? ఇప్పుడు అసలు క్రైస్తవులు కారు అని అంటే వాళ్ళకి మరుగు చేయబడిందంటే ఓకే. ఇప్పుడు అసలు క్రిస్టియానిటీ గురించి తెలియదు, దేవుడి గురించి తెలియదు, అటువంటి వ్యక్తికి అసలు అది ఉందో లేదో అనే భావన కలగడం అనేది సహజమే. కానీ చాలా కాలం క్రైస్తవులకు కొనసాగిన తర్వాత ఎలాగ మనోనేత్రాలు పనిచేయడం మానేస్తాయి, అది మనకు అర్థం కాదు. ఇప్పుడు దేవుడు తన సువార్తను ప్రకటింపజేశారు. సువార్తలో మనకేం వివరించబడింది అని అంటే దేవుని సంకల్పం వివరించబడింది. దేవుని సంకల్పం అంటే దేవుడు మన గురించి ఏం ప్లాన్ చేశాడో అది చెప్పబడింది. దేవుని సంకల్పం ఏంటి? అసలు ఒక మానవుడిని సృష్టించడానికి, ఒక మానవుడిని ఈ భూమి మీద ఉంచడానికి గల కారణం ఏంటి? స్త్రీని కానీ పురుషుడిని కానీ ఇంకా స్పష్టంగా కావాలండి. ఆయన ఇష్టానుసారంగా జీవించాలి. అది ప్రతి వ్యక్తి తాను తయారు చేసిన వస్తువు విషయంలో కలిగి ఉండే రైట్ కదండి. అతను ఏ ఉద్దేశంతో సృష్టించాడో ఆ ఉద్దేశంతో పనిచేయాలి. కానీ ఇంకా క్లియర్గా కావాలి. అమ్మా, అనేక మంది కుమారులు కావాలి. అనేక మంది కుమారులు కావాలి దేవునికి. అనేక మంది కుమారులు. ఎలాంటి కుమారులు కావాలి అమ్మా? క్రీస్తు లాంటి కుమారులు కావాలి. అది అసలు సంకల్పం. సంకల్పం ఏంటి అని అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా, స్త్రీ ఏమి పురుషుడేమి, ప్రతి వ్యక్తి కూడా తన కుమారుడుగా కుమార్తెగా ఉండాలి. ఎవరు లాంటి కుమారుడుగా కుమార్తెగా ఉండాలి? క్రీస్తు లాంటి కుమారులు కుమార్తెలుగా ఉండాలి. అప్పుడు దేవుని సంకల్పం మనకు ప్రకటించబడినప్పుడు మనకి ఏం అర్థమైందని అంటే కుమారత్వం అనేది అర్థమైంది. దీన్నే బైబిల్ ఏమంటుంది అని అంటే మహిమ అని. బైబిల్ ఎక్కడైనా సరే దేవుడు మహిమపరిచాడు లేదా దేవుని మహిమ కనబడలేదు కొంతమందికి అని ఎక్కడైనా మనకి ఆ మాట వినబడితే దాని అర్థం ఏంటంటే కుమారత్వం అనేటటువంటి స్టేటస్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇది మహిమ. ఎందుకంటే దేవునికి కుమారుడు అనేది ప్రపంచంలో అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి స్థాయి కదండి. గొప్పవారి కుమారుడు అంటే మహిమ కదా. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఇక్కడ సీట్లో ఎవరో కేటీఆర్ ఉన్నాడు అనుకోండి, ఆయన కొంచెం స్పెషల్. ఎలా స్పెషల్? అయినా మన రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టి ఆయనకు మహిమ, ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఘనత ఉంది. అలాగే ప్రధానమంత్రి కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఒక ఘనత. రాష్ట్రపతి కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఒక ఘనత. ప్రపంచాన్ని పరిపాలించి ఆయన కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఒక ఘనత. మరి దేవుని కుమారుడికి ఇంకా అంతకంటే ఎక్కువ ఘనత. ఎందుకంటే ఈ లోకాన్ని అంతటినీ సృష్టించినటువంటి దేవుని
కుమారులం కాబట్టి. అందుకే దాన్ని ఏమన్నాడు అని అంటే మహిమ అన్నాడు. సో ఈ మహిమతో జీవించాలి, ఈ మహిమను పొంది జీవించాలి మానవుడు. అది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి సువార్త ప్రకటించబడినప్పుడు ఏం తెలియాలి మనిషికి? నీ గురించి దేవునికి ఒక సంకల్పం ఉంది, అంటే ఒక ప్లాన్ ప్రకారం నీ గురించి ఆలోచించాడు దేవుడు. లేకపోతే నీ గురించి ఒక ప్లాన్ ఉంది దేవుని మనసులో. నువ్వు ఎలా టర్న్ అవుతుంటే అలాగే నీతో డీల్ చేయడం దేవుని ఉద్దేశం కాదు. ఇప్పుడు మనం ఏదైనా ఒకసారి ఒక వ్యాపారం పెట్టామనుకోండి, వ్యాపారం పెట్టినప్పుడు ఏంటంటే మనం పెట్టిన వ్యాపారం కాకుండా దాని ప్రక్కనే అంటే దానికి సంబంధించిన వేరేదేదో సక్సెస్ అవుతుంది అనుకోండి, మనం జనరల్గా ఏం చేస్తాం? ఎక్కడ లాభం వస్తుందో అటు టర్న్ అయిపోతాం. సర్లే ఈ ప్రోడక్ట్ వద్దులే, ఇది బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ పని చేద్దామని. ఒకసారి ఒక ఆయన చెప్పారు. ఎలా అంటే ఆయన మామూలుగా సేంద్రియ ఎరువులు వేసి పెంచుతారు కదా, గ్రీన్స్ అని ఒక షాపులు వస్తున్నాయి ఈ మధ్య ఎక్కడైనా సరే మీరు చూస్తే. అంటే కూరగాయల్ని చాలా అంటే ఎరువు లేకుండా సాధారణంగా పండించినటువంటి కూరగాయల షాపులు వస్తున్నాయి. అది పెట్టాలని ఆయన ఉద్దేశం. ఆయన కూరగాయలు వ్యాపారం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఏం చేశారు అని అంటే అవి పట్టుకెళ్ళడానికి న్యాచురల్గా ఉండేటటువంటి కవర్స్, అంటే ఇప్పుడు పొల్యూషను వాళ్ళు కొన్ని కంట్రోల్స్ పెట్టారు కదా, ప్లాస్టిక్ ఈ మెథడ్లో ఉండాలి, ఎంత దానికి ఏదో ఒక రేషియో ఇచ్చారు, ఎంత మందం ఉండాలి, ఎంత థిక్నెస్ ఉండాలి, దాంట్లో ప్లాస్టిక్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి అని చెప్పేసి. అప్పుడు ఆయన ఒక మెషిన్ ఏదో కొని బ్యాగులు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఈ కూరగాయలు పట్టుకెళ్ళేవాళ్ళు బ్యాగులు తీసుకెళ్తే అవి రీసైకిల్ అయిపోతాయి, అంటే భూమిలో కలిసిపోతాయి. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా సరే వాటి వలన ఇబ్బంది లేదు. అప్పుడు చాలామంది ఏం చేశారంటే ఆ బ్యాగులు బాగున్నాయి సార్, బ్యాగులు మాకు మీరు బల్క్లో ఇవ్వగలరా అని అడిగారు అన్నమాట. అప్పుడు దీనికి ఏ వ్యాపారం అంటే ఏ వ్యాపారం లాభసాటిగా అనిపించింది? కూరగాయలు అమ్మడం అంటే ఇంకా మిగిలిన షాపులు కూడా డామినేట్ చేస్తున్నాయి, కానీ ఈ బ్యాగులు బాగా ఉన్నాయని అందరూ బ్యాగులు కొనడం మొదలు పెట్టేటప్పటికి ఇది ఆపేసి ఆయన బ్యాగుల వ్యాపారం మీద పడ్డాడండి. ఇది లాభం ఉంది ఆయనకి బాగా. ఇలాగా మనం చేసే పనులు అయితే ఏం చేస్తామనంటే ఏది లాభసాటిగా ఉంటే దాని వైపుకి టర్న్ అవుతాం. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం మారతాం. ఇప్పుడు దేవుడు కూడా అంతేనా? మానవుడిని సృష్టించి ఎలాగ ఉండాలని అనుకుంటే అలా ఉండలేదు కాబట్టి అతను ఎలా ఉన్నాడో అటువైపు టర్న్ అయ్యాడా? టర్న్ అవ్వలే. ఆయనకి ఏ సంకల్పం ఉందో, ఏ ఉద్దేశంతో సృష్టించాడో ఆ ఉద్దేశంతోనే ఇప్పటికే ఉన్నాడు. ఆదాము వద్దని ఆజ్ఞాపించిన పండు తిన్నప్పుడు మార్చుకోలేదు. నోవహు కాలంలో ఉన్నటువంటి మనుషులు ఆయన మాట విన్నప్పుడు మార్చుకోలేదు. ఇశ్రాయేలీలు కనాను ప్రవేశించడానికి ఇబ్బంది పెట్టినప్పుడు మార్చుకోలేదు. ఈరోజు అనేక మంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు అన్నప్పుడు కూడా మార్చుకోలేదు. ఇప్పటికే ఆయన ఆలోచన అదే. ఎందుకనంటే తన ఆలోచనలు ఆయన స్థిరుడు. ఎందుకనంటే ఆయన ఆలోచనలు జ్ఞానవంతమైనవి. ఎందుకనంటే ఆయన ఆలోచనలు శక్తివంతమైనవి. ఆయన మార్చుకోడు. కాబట్టి ఎప్పుడు సువార్త ప్రకటించబడినా ఆయన సంకల్పం మీద అదే ప్రకటించబడాలా, ఎలా ఉన్నా పర్వాలేదు అన్నారండి. ఇప్పుడు బోధించేటటువంటి చాలా మంది బోధకులు ఏం చేస్తున్నారంటే అప్పుడు వాళ్ళంటే అలా చేయమన్నాడు కానీ ఇప్పుడు ఎలాగే మార్చుకున్నా పర్వాలేదు, ఇప్పుడు బాప్తిసం పొందకపోయినా పర్వాలేదు. కొంతమంది ఏమంటున్నారు, సిలువ మీద దొంగ బాప్తిసం పొందాడా? అసలు సిలువ మీద దొంగకి బాప్తిసం పొందాల్సిన అవసరం ఉందా? అప్పుడు ఉందా? ఆ చట్టం అమల్లోకి వచ్చిందా? యేసుప్రభు సిలువ వేయబడిన తర్వాత వేయబడక మునుపు సంగతి అది. సిలువ వేయబడక మునుపు యేసుక్రీస్తు మనుష్య కుమారుడికి పాపాలను క్షమించే అధికారం ఉందా? లేదండి. పాపాత్మురాలైన స్త్రీ తన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు కడిగినప్పుడు నీ పాపాలు క్షమించబడి నెమ్మది కలదానిపై వెళ్ళు అన్నాడు. పాపాత్మురాలైనటువంటి అంటే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొడతా ఉంటే నీ పాపాలు క్షమించబడి ఇక మీదట పాపం చేయకుండా వెళ్ళు అన్నాడు. ఇలా స్వస్థపరిచినటువంటి చాలా మందికి చెప్పాడు. యూదులు అన్నారు మనుష్య కుమారుడికి అంటే భూమి మీద పాపాలను క్షమించే అధికారం ఉందా నజరేతు వాడైనటువంటి యేసుకి అని అడిగారు. ఆయన క్షమిస్తా ఉంటే మరి సిలువ మీద ఉన్న దొంగకి ఆయనకు అర్థమైంది ఈయనే మెస్సయ్య, లోకానికి రావాల్సిన మెస్సయ్య అని. మరి అప్పుడు ఆయన క్షమించే అధికారం లేదా? నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావని అనే అధికారం లేదా ఆయనకి? కానీ దానికి ఏది లింక్ పెడతారు? అతను బాప్తిసం పొందలేదు కాబట్టి. మరి నువ్వు కూడా అక్కడే ఉన్నావా? అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావా? ఈరోజు మనం కూడా ఆ పరిస్థితుల్లోనే ఉన్నావా? ఇప్పుడు అతనికి అవకాశం లేదు, అతను సిలువ దిగిరాడు, అతనికి మరలా బాప్తిసం పొందడానికి అతనికి అవకాశం లేదు. అసలు బాప్తిజం అనే రూలే లేదు, అప్పుడు అవకాశం లేదనేది కూడా మళ్ళీ ఇంకో రకమైన ఉండుంటే పొందాల్సి వచ్చేదా అనే కాడికి వస్తుంది. అసలు అలాంటి చట్టమే లేదు. అతను
యేసుప్రభు పునరుద్ధానుడైన తర్వాత పెంతెకొస్తు పండుగ రోజున పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిసం పొందండి. యేసుప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆజ్ఞాపించిన మొట్టమొదటి ఆజ్ఞ, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి. కాబట్టి దీన్ని తీసుకెళ్ళి అక్కడ అప్లై చేస్తున్నారు. అతను అలా చేయలేదు కాబట్టి, శిలువ మీద ఉన్న దొంగ బాప్తిసం పొందలేదు, ఊరికే ప్రభు నా రక్షకుడని ఒప్పుకున్నాడు కాబట్టి మాకు కూడా రక్షణ వచ్చేస్తుంది. దీన్ని హెబ్రోన్ వాళ్ళు ఎలా మార్చేశారంటే, నువ్వు ఒప్పుకో రక్షణ వచ్చేస్తుంది, నేను చాలా కాలం కనిపెట్టిన తర్వాత నీకు మారు మనసు వచ్చినప్పుడు అప్పుడు బాప్తిసం. ఇంకెందుకంటే బాప్తిసం, రోగం అంతా తగ్గిపోయాక ఎందుకు మళ్ళీ స్కానింగ్లు ఇవన్నీ? మొత్తం తగ్గిపోయాక ఇంకెందుకు యాంటీబయాటిక్స్, ఇంకెందుకు మళ్ళీ మందులు కదా? రోగిగా ఉన్నప్పుడు నీకు ఆ వైద్యం అవసరం, తగ్గిపోయాక ఎందుకు? తగ్గిపోయాక అవసరం లేదు. కాబట్టి బాప్తిసం ఎప్పుడో అప్పుడు ఇలా ఇలా మార్చుకుంటూ వచ్చేసారు. కాబట్టి ఇది దేవుడి సంకల్పం. దేవుడు తన కుమారుడుగా చూస్తున్నాడు. కుమారులుగా జీవించేటప్పుడు మన లక్ష్యం ఏంటి అని అంటే, క్రీస్తు యొక్క స్వరూపం. ఇది మనంతట మనం సాధించాల్సింది. దేవుడు సహాయం చేస్తాడు, ఆయన లేఖనాలు మనకు అందించబడతాయి. కానీ మనం సాధించాల్సిన ఇదేంటి అని అంటే, మనం ఎఫెసీ పత్రిక 4:11 నుండి చదువుతాం కదా, క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారం వరకు ఆయన ఎలాగో నియమించారు. క్రీస్తు స్వరూపాన్ని మనం సంపాదించాలి, ఇది లక్ష్యం. అప్పుడు క్రీస్తు స్వరూపం సంపాదించిన వారందరూ ఎక్కడికి చేస్తారు? నిత్య జీవం లేదా నిత్య రాజ్యం. రాజ్యం అంటేనేమో ఆయన పరిపాలన కింద ఉంటామని, జీవం అంటేనేమో ఆయన్ని పోలి జీవిస్తామని, అంతే. ఆయనకి లోబడతామని, ఆయన లాగుంటామని. నిత్య జీవం అంటే ఆయనలా ఉంటామని నిత్యము, నిత్యరాజ్యం అంటే ఆయన మాట వింటాము అని, ఇంక మరలా ఇంకా సెకండ్ థాట్ లేకుండా ఆయనతో కూడా శాశ్వతంగా ఉంటామని. ఇది లక్ష్యం. కాబట్టి ఇప్పుడు క్రైస్తవుడు బ్రతుకంతా కూడా సువార్త విన్న దగ్గర నుంచి ఎక్కడికి చేరడానికి అతను లక్ష్యంగా పెట్టుకుని బతుకుతాడు? నిత్య జీవాన్ని చేరటానికి. ఇది సువార్త ప్రకటించబడినప్పుడు మనకు ఇచ్చినటువంటి క్లారిటీ దేవుడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే ప్రకటించబడిందా? ఇంకేదైనా మూట ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇదేనా ప్రకటించబడింది, ఇంకేదైనా మూట ఉందా అంటున్నాను. పోనీ నేను కానీ మీకు ఎప్పుడైనా చెప్పానా, యేసుప్రభువుని నమ్ముకోండి ఉద్యోగం వస్తుందని, యేసుప్రభువుని నమ్ముకోండి మీరు ఆర్థికంగా పికప్ అవుతారని, యేసుప్రభువుని నమ్ముకోండి మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని, యేసుప్రభువుని నమ్ముకోండి మీకు ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోగలుగుతారని? అలాగేమైనా బోధించామా మేము ఎప్పుడైనా? లేదు. కానీ ఇది ఎలాగా, ఇది మనోనేత్రంతో చూడగలిగినటువంటి సంగతి. అంటే దీన్ని ఏమంటారు? మనోనేత్రంతో చూడగలిగే సంగతి. ఇప్పుడు ఇందులో ఏది కూడా మన ఫిజికల్ ఐకి కనపడేది కాదు, భౌతికమైనటువంటి కళ్ళతో చూడగలిగేటటువంటి పరిస్థితి కాదు. సువార్త మనకు ప్రకటించబడినప్పుడు ఇది మన లక్ష్యం, ఇది మనకు సువార్త ప్రకటించబడిన విధానం. మనం మనోనేత్రాలతో నిత్య జీవాన్ని చూడగలుగుతున్నాం, నిత్య రాజ్యాన్ని చూడగలుగుతున్నాం, అక్కడ అనేక మంది మనకంటే ముందు చేరారని అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి నేను కూడా అక్కడ ఉండాలని ఆశపడతాను కదా, పాట పాడతాం కదా, ప్రియ యేసు రాజుని నేను చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే నిత్యమైన మోక్షగృహమునందు చేరి భక్తుల గుంపులో నివసించిన చాలు. ఇది మనం దాన్ని ఏమంటారంటే నిరీక్షణ కీర్తనలు అంటారు. వాటిని మనం దేనికోసం ఎదురు చూస్తున్నామో దాన్ని ఇక్కడే జ్ఞాపకం చేసుకునేది. ప్రియ యేసు రాజా నీ రాక కొరకు నేను ఎదురు చూచుచుంటిని. ఎందుకు? ఆయన రాకడ తర్వాత వెళ్ళి ఆయనతో కూడా మనం శాశ్వతం ఉంటాం. సో ఇది మన లక్ష్యం. ఇది పౌలు కొరింథీ పట్టణంలో ఉన్న వాళ్ళకి కానీ, ఈరోజు మేము మీకు ప్రకటించింది కానీ, మన భవిష్యత్ తరాలకు మనందరం కలిసి ప్రకటించాల్సింది కానీ ఇదే. అప్పుడు మనోనేత్రాలతో వాళ్ళు దేని చూడగలుగుతారు? దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని, ఆయన స్వభావాన్ని చూసి అక్కడికి చేరాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తారు. అప్పుడు లోకంలో ప్రకటించబడుతున్నాయి అని అంటే ఇతర మతాల గురించి నేను చెప్పట్లా, క్రైస్తవ్యం గురించే లోకంలో ప్రకటించబడుతుంది. ఏం చెప్తున్నారు ఇప్పుడు? యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? అసలు నమ్ముకోవడం అనేది ఎక్కడ మొదలు పెట్టాలి? మన జీవితానికి సంబంధించి మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి అని అంటే, నేను ఎందుకు దేవుని కుమారుడిని అవ్వాలి, నేను ఎందుకు దేవుడి దగ్గరికి రావాలి, నేను దేవుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి, అసలు నన్ను ఎందుకు సృష్టించాడు దేవుడు,
దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు అనే దగ్గర నుంచి ఒక వ్యక్తి ఆలోచిస్తే ఆ ఆలోచన ప్రాపర్గా ఉంటుంది. కానీ ఇప్పుడు జనరల్గా జరుగుతుంది ఏంటి అని అంటే, ఎవరో ఒక వ్యక్తి కొంచెం పరిస్థితుల ప్రభావం అతని మీద ఉండటం, లేకపోతే ఆయన చేసిన పొరపాట్ల వలన ఆయనకి ఏదైనా శ్రమ రావటం, ఏదో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అప్పుడు స్ట్రగుల్ అవుతున్న ఆయన్ని పక్క నుండి ఆయన ఏం చేస్తున్నాడు, ఇదిగో పలానా చోటుకి వెళ్ళు నీకు పరిష్కారం దొరుకుతుంది అంటే, తప్పేంటో రైట్ ఏంటో తెలియటం పరిష్కారమా? ఇప్పుడు ఒక ఒక విద్యార్థినే తీసుకోండి, ఒక స్టూడెంట్నే తీసుకోండి. అతను 10th క్లాస్ పాస్ అవ్వలేకపోతున్నాడు. అతని వల్ల కావట్లే, 2 సార్లు రాశాడు పాస్ అవ్వలేదు, 3 సార్లు రాశాడు పాస్ అవ్వలేదు. అది కొంచెం ఇంకా నెట్టండి కదా, అటువంటి కొంచెం నెట్టండి. 10th క్లాస్ పాస్ అవ్వలేకపోతున్నాడు. ఇప్పుడు ఇతను సమస్యలో ఉన్నాడు. అప్పుడు ఎవరో ఒక నాలాంటి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి అతని సమస్య పరిష్కరించబడటానికి, 2 విధానాలు ఉన్నాయి. ఒకటేమో అంటే మంచి పరిష్కారం ఏంటంటే ఇది అతని సమస్య, ఇతని ప్రాబ్లం ఇది. మంచి పరిష్కారం ఏంటంటే, నువ్వు ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నావో గమనించుకో, నీకు ఎందుకు అర్థం కావట్లేదో గ్రహించు, నీ ప్రాబ్లం ఏంటో కనుక్కో. నువ్వు ముందు ఆ ప్రాబ్లం నుంచి, మనకు ఏదైనా ఒక సమస్య నుంచి బయటపడాలంటే మనకు ముందేం అర్థం కావాలి, మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అర్థం కావాలి. అప్పుడు నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావో, ఒకవేళ నీకు మ్యాథ్స్ అర్థం కావట్లేదా, ఒకవేళ నీకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదా, ఒకవేళ నీకు హిందీ రావట్లేదా, నీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో నువ్వు ముందు ఎక్కడ వీక్గా ఉన్నావో గ్రహించు. దానికి బాగా చెప్పగలిగే వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ప్రైవేట్ ట్యూషన్కి వెళ్ళు, లేదా నేను నీకు హెల్ప్ చేస్తాను. అప్పుడు నువ్వు నెక్స్ట్ టైం అంటే సెప్టెంబర్లోనో లేకపోతే తర్వాత ఎప్పుడో జరిగే ఎగ్జామ్లో నువ్వు పాస్ అవుతావు. నీ సమస్య ఏంటో కనుక్కో, అది మంచి పరిష్కారం. అలా కాకుండా నువ్వు ఎక్కడో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు, నీ పేపర్ వాళ్ళే రాసేస్తారు, నీ మార్కులు వాళ్ళే వేసేస్తారు, నువ్వేం చేయక్కర్లేదు, జస్ట్ ఫీజు కట్టి వెళ్ళు అన్నారు. ఇది ఎలాంటి పరిష్కారం అండి? ఇది కూడా పరిష్కారమే, కానీ ఎలాంటిది? అప్పుడు ఏం చేయాలి? తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ, పీజీ అన్నీ ఇదే పద్ధతిలో వెళ్ళాలి. ఎలాంటి ఇన్స్టిట్యూట్లు ఎదుర్కోవాలి కదా. మరి ఉద్యోగం ఎలా వస్తుంది? ఇంటర్వ్యూలో కూడా నువ్వు కూర్చో, నీ బదులు నువ్వు పెదాలు కలుపుకొని నేను చెప్తాను జవాబులని ఎవరన్నా అంటారా? కాబట్టి ఈ పద్ధతిని ఎన్నుకున్న వాళ్ళు ఏం చేయలేరు, సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా ఇలా 2 పద్ధతులు ఉన్నాయి. నువ్వు ఎక్కడ నీకు సమస్య ఎక్కడ వస్తుందో గమనించు. ఒకవేళ ఆర్థికంగా మనం వెనకబడిపోతున్నావా, అప్పుడు ఏం చేయాలండి? ఇదిగో నువ్వు ఆర్థికంగా ఈ సెక్టార్ను నువ్వు సరిగా బ్యాలెన్స్ చేయలేదు, నువ్వు ఈ సెక్టార్లో సరిగా బిహేవ్ చేయలేదు, అందుకోసం నీకు ఈ సమస్య వచ్చింది. దేవుని కుమారుడికి ఇది తగ్గదు, నువ్వు ఇలా ఉండు, నువ్వు పికప్ అవుతావు. అప్పుడు ఏమవుద్ది, నెక్స్ట్ టైం ఆయనకు ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొంటాడు, ఇప్పుడున్న సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తాడు. అతను ఆ సమస్య నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా కాదు, ఇదిగో ఇంకో మెథడ్ ఉందన్నాం అనుకోండి, ఇంకా 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 ఏమైపోతాడు, ఆ సమస్యలో చిక్కుకుపోతాడు, ఇంకా బయటకు రాలేనంత దుస్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు సువార్త ప్రకటించడం అంటే ఏం చేయడం? అసలు పాపం అంటే ఏంటి, దేవుడు మెచ్చేది ఏంటి, ఇది చెప్పడమే. నువ్వు ఎలా ఉండాలి దేవుడితో, నువ్వు ఎలా ఉన్నావు ప్రస్తుతం దేవుడితో, ఇది చెప్పడమే. కానీ సువార్తను అది చెప్తున్నారా? ఇప్పుడు సువార్తను అది చెప్తున్నారండి? లేదు. నువ్వు చర్చికి వెళ్ళు, ఒక వారం టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయి, లేకపోతే చర్చ్ బిల్డింగ్ కడుతున్నారు, ఆ మెయిన్ డోర్ కొనివు, లేకపోతే మినిస్ట్రీకి సంబంధించి నెల ఇంత స్పాన్సర్ చేయి. అవన్నీ చేయొద్దని నేను అంటలేదండి, మళ్ళీ నన్ను తప్పపడదు. అవన్నీ చేయాలి. ఎప్పుడు? ముందు అసలు నువ్వు ఎందుకు క్రైస్తవుడు అవ్వాలో తెలుసుకుని నువ్వు దేవుని కుమారుడిగా జీవిస్తూ అప్పుడు చేయి. అప్పుడు నీ ఖాతాలో అవి సత్క్రియలుగా దేవుడు లెక్క పెడతాడు. దీన్ని ఇగ్నోర్ చేసి నువ్వు చేసావనుకో, అది ఎలా ఉంటుందని అంటే అపరాధ రుసుములాగా ఉంటుంది అనమాట. అంటే నీ పాపానికి నువ్వు చెల్లించేటటువంటి పెనాల్టీ లాగా ఉంటుంది. నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ ఎవరికి ఉండదు. దాన్ని దేవుడు రిసీవ్ చేసుకుని నీ పాపాలకు కొట్టివేయడం అనేది ఇంపాసిబుల్, జరగని పని అది. కానీ ఏ మెథడ్ ప్రకటించబడుతుందండి ఇప్పుడు?
ఇది స్టార్టింగ్లో ఉండే వాళ్ళకి వచ్చిన సమస్య. క్రిస్టియన్స్గా దేవుడిని తెలుసుకోవాల్సిన పద్ధతిలో తెలుసుకోలేనటువంటి వాళ్ళకి సువార్త అవిశ్వాసులకు మరుగు చేయబడి ఏ మహిమను చూడలేకపోతున్నారు? దేవుని కుమారుడిగా బ్రతకడం అనే మహిమని చూడలేకపోతున్నారు. ఈ ప్రోగ్రాం అంతటిని నడిపించే వ్యక్తి ఎవరట? ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవరు? సాతాను. దానికోసం డెడికేట్ చేయబడిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ పని అంతా చేసేది ఎవరు అని అంటే సాతాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అంటే ఈ బాగుకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ప్రారంభంలో ఉండే వాళ్ళకేమో ఈ సమస్య ఏది ఇప్పుడు నేను చెప్పాను చూసారా, దేవుడి దగ్గరికి రావడానికి అసలు మెథడ్ ఏది, దేవుడి దగ్గరికి రావడానికి ఇంకొక విధానం ఏది అనేది. ఇప్పుడు చాలా మందికి ఇదే జరుగుతుంది. అందుకే ఈ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. ఇప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళు అందరూ ఈ పద్ధతిని అనుసరించిన వాళ్ళ. ఇప్పుడు ఎక్కడైనా మీరు సాక్ష్యం చెప్పినప్పుడు ఎవరైనా నేను పాపంలో బ్రతుకుతున్నాను, అబద్ధికుడిగా బ్రతుకుతున్నాను, దుర్మార్గుడిగా బ్రతుకుతున్నాను, ఈ సహోదరుడు వచ్చి దేవుని సంకల్పం నాకు వివరించారని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ సహోదరుడు వచ్చి నాకు యేసుప్రభులా బ్రతకాలన్నది దేవుని ఆలోచన అని చెప్పాడు, నేను మారాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి సాక్ష్యాలు ఎక్కడన్నా ఉన్నాయా? అసలు సాక్ష్యం అక్కర్లేదు, అతను మారిపోతాడు అంతే, అది విన్న వ్యక్తి. కానీ ఇక్కడ సాక్ష్యాలు చెప్తున్నారా లేదండి? డాక్టర్ అసలు బ్రతకమన్నాడు, తీసుకోండి ఇంటికి పెట్టి చేయించుకోండి అన్నాడు, అంతలోకి బ్రతికానని చెప్తున్నారు కదా. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు, డాక్టర్ అంట అసలు ఏం చెప్పారంట ఆయనకి, క్యాన్సర్ ఉంది బ్రతకడు, తీసుకెళ్ళిపోమని చెప్తే అప్పుడు ఆపరేషన్ థియేటర్లో తెల్లటి బట్టలు వేసుకుని, మరి డాక్టర్ నల్లటి బట్టలు వేసుకుంటాడేమో నాకు అర్థం కాదు, కొంతమంది చెప్పే కథలు అనమాట. యేసుప్రభువేనంట ఇక ఆపరేషన్ చేసింది, ఆయన కాదంట, సోమరాజు గారు కాదు. కేర్ హాస్పిటల్లో హార్ట్ సర్జరీ చేసిన ఆయన ఎవరు? సోమరాజు గారు కాదు. ఎవరు చేశారంట? యేసుప్రభువే చేసి ఆయన బతికించాడు. కాబట్టి ఇప్పుడు నేను క్రైస్తవుడిని. ఒకవేళ చచ్చిపోయి ఉంటే, ఒకవేళ నా రోగం నయమై ఉండకపోతే, దేవుడు కాదు, యేసుప్రభు కాదు, ఇది బైబిల్ కాదు. నీ ఆర్థిక పరిస్థితులు బాగుపడి ఉండకపోతే, నీ వ్యాపారం అప్పటికప్పుడు జమ్మని పైకి లేచిపోయి ఉండకపోతే, దేవుడు కాదు, యేసుప్రభు. ఎవరు చెప్తారు ఈ సాక్ష్యాలన్నీ? ఈ పద్ధతిని అనుసరించిన వాళ్ళ, ఈ పద్ధతిని అనుసరించిన వాళ్ళ? ఈ పద్ధతిని అనుసరించిన వాళ్ళు అన్నీ అలాగే ఆలోచిస్తారు కాబట్టి, అలాగే రావాలని ఆలోచిస్తారు కాబట్టి, మా అన్నయ్య నాకు ఎంతో ద్రోహం చేసి మా నాన్న ఆస్తి తీసేసుకున్నాడు, నేను ఫలానా ఆయన దగ్గరికి ప్రార్థనకి వెళ్ళాను, అయ్యగారు ముందే చెప్పారు నీ స్థలం నీకు వచ్చేద్దని, కాబట్టి నాకు వచ్చేసింది. మీ అన్నయ్యది లాగేసుకోవడం దేవుడు నీకు చేసిన ఉపకారమా? మీ మామగారిది లాగేసుకోవడం దేవుడు నీకు చేసిన ఉపకారమా? అవునండి, అది ఉపకారమా? అది నువ్వు ఎన్నుకున్న పద్ధతి అది. సరే నీకు లేదు, ఆస్తి లేదు, దేవుడు నీకు చేసిన అపకారం అది. మరి ఇది ఉపకారం అయితే అది అపకారమేగా. కాబట్టి ఈ పద్ధతిని అనుసరించే వాళ్ళు ఈరోజు సాక్ష్యాలు చెప్తున్నారు. ఆ సాక్ష్యమే సువార్తగా ప్రకటించబడుతుంది. కాబట్టి వాళ్ళందరూ ఎలా మలచబడుతున్నారు? అవిశ్వాసం. కాబట్టి సాతాను సువార్తను డూప్లికేట్ చేశాడు, అది గమనించండి. సాతాను సువార్తను ఏం చేశాడు? డూప్లికేట్ చేశాడు. సువార్త కానిది సువార్తను చలామణి అయ్యేలాగా చేశాడు. కాబట్టి ఇప్పుడు అదే ప్రకటించబడుతుంది. మీరు టీవీ పెట్టండి, ఒక ఆవిడ చెప్తున్నారు, ఒకసారి అమెరికా వెళ్ళిందంటే ఒక అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆ సండే స్కూల్ అమ్మాయి. ఆమె అమెరికా వెళ్ళిన తర్వాత 2 నెలలు 3 నెలల్లో డబ్బులు పంపించిందంట. ఆంటీ ఇదిగో దేవుని పని చేస్తున్నారు కదా మీరు, మీకు నేను టీవీలో చెప్పడానికి నేను స్పాన్సర్ చేస్తున్నానని. అప్పుడు 3 నెలల తర్వాత ఆమె మానేసిందట. మానేస్తే ఆమెకు కార్ యాక్సిడెంట్ అయిందంటే ఉద్యోగం పోయిందంట. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి, ఆంటీ నా పొరపాటు నేను తెలుసుకున్నాను, ఇక నేను ఎప్పుడూ దేవుడికి అలాంటి పని చేయను, నాకు మళ్ళీ మీరు ప్రార్థన చేయండి అని అంటే, ఈసారి ప్రార్థన చేస్తే ఇంతకంటే ఎక్కువ డబుల్ ఉద్యోగం వచ్చిందంట. ఆమె మళ్ళీ కంటిన్యూ చేస్తుందంట. కబడదారు అందనమాట అండి ఆమె టీవీ చూసేవాడు. అంతేకాదు, బెదిరించడమే కాదు, బెదిరించడం కాదా అది? అప్పుడు చూసే వాళ్ళందరికీ సువార్త ఎలాగ అర్థం అవుద్ది? దేవుడికి ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు కొట్టి తీసుకుంటున్నాడా దేవుడు మన దగ్గర? ఇప్పుడు మనకి ఇష్టం లేకుండా, మనకి ఇవ్వాలనే పరిస్థితి లేకుండా, ఇచ్చే పరిస్థితి లేకుండా కొట్టి తీసుకుంటున్నాడా అంటున్నానండి దేవుడు.
కాబట్టి ఈ పద్ధతి అనమాట. అలాగా ఇది స్టార్టింగ్లో, అంటే మొట్టమొదట దేవుడి దగ్గరికి వస్తున్నాం అనే వాళ్ళకి ప్రారంభంలో సువార్త సరైన పద్ధతిలో వినని వాళ్ళకి జరిగే సంగతి. ఇంకో గ్రూప్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు అయిన తర్వాత కొంతకాలం జీవించాక 4 నెలల్లో పడినటువంటి విత్తనాలు అని ఒక ఉపమానం చెప్పారు యేసుక్రీస్తు. వీళ్ళు దేవుని రాజ్యాన్ని విన్నవాళ్ళే. మొదటి నెలలో పడిన విత్తనాలు ఏవి? త్రోవ పక్కన పడినటువంటి విత్తనం అన్నాడు. ఈ త్రోవ పక్కన పడినవి సాతాను వచ్చి ఎత్తుకుపోయాడు, మనుషులు కాళ్ళతో తొక్కారు, ఇక అది మొలవలేదు. రెండో నెలలో పడిన విత్తనం లేదండి, రాతి నేలను పడినటువంటి విత్తనం. రాతి నేలను పడినటువంటి విత్తనం. రాతి నేలను పడిన విత్తనం ఎందుకు మొలకెత్తలేకపోయింది, ఎందుకు వృక్షంగా లేకపోతే ఎందుకు ఫలాలు ఇచ్చేటటువంటిదిగా రాలేకపోయింది అని అంటే, దాని వేరు కిందకి దిగడానికి ఆటంకం ఏంటంటే కింద రాయింది. ఇక్కడ కొంచెం మట్టి ఉంది, మట్టి ఉన్నంత లెక్క వేరు వెళ్ళింది, కానీ అంతకంటే కిందకి వెళ్ళడానికి ఆటంకం వచ్చింది. అంటే వీళ్ళు ఎవరు? దేవుడిని ఎలాగా విశ్వసించిన వాళ్ళు? ఎమోషనల్ గా. కొంతమంది దేవుడి దగ్గరికి ఎమోషనల్ గా వస్తారు. వాళ్ళకి అంటే అండర్స్టాండింగ్ తో కాకుండా ఎలాగ వస్తారంటే ఎమోషనల్ గా వస్తారు అనమాట. ఎమోషనల్ గా ఏ పని చేసేవాళ్ళైనా మళ్ళీ వెంటనే దాన్ని మార్చుకుంటారు. కొంతకాలమే ఉంటుంది వాళ్ళ ఎమోషన్. అక్కడతో ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి చెప్పగానే మళ్ళీ అటు దేవుడితో ఉద్రేకంగా కాదండి, అండర్స్టాండింగ్తో హృదయపూర్వకంగా ఆ పని చేయాలి. 3వ నెలలో పడిన విత్తనం మొలిచింది, అది వేరు కూడా కొంతవరకు వెళ్ళింది. కానీ దీనికి ఉన్న ఆటంకం ఏంటంటే ముళ్ళ పొదలు ఉన్నాయండి. ముళ్ళ పొదలు ఇక్కడ ముళ్ళ పొదలు ఉన్నది పైకి ఎర్రనిస్తుందా మొక్కని? మీరు మామూలుగా పొలం వెళ్ళినప్పుడు ఎక్కడైనా మీకు ఒక పల్లెటూరులో ఉంటే అది ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా సరే. ఇప్పుడు ఎన్జీ రంగయ్య యూనివర్సిటీకి వెళ్ళండి, అక్కడ ఏమన్నా పొదలు ఉన్న చోట మొలిచే మొక్కను ఒకటి చూడండి. ఎక్కడైతే ముళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతసేపు అది పక్కకి వస్తుంది. ఆ తర్వాత దాన్ని మొక్క ఎదిగేటప్పుడు మొదలు అది ఉంటుంది కదా, ఎదిగే జిడ్డు పైన ఉండేటటువంటి కాండం, దానికి ఏదైనా ఒక ముళ్ళు కానీ మీరు చేత్తో ఇలా పట్టుకుని ఒకసారి ఇలా నలిపేసి వదిలేయండి, రేపటికల్లా అది వెళ్ళిపోతుంది. ఆటంకం ఏమి ఉండకూడదు. అది వెళ్ళిపోవడానికి పైన ఓపెన్ ఉండాలి, ఫ్రీగా ఉండాలి. ఏమిటి ముళ్ళు? ఇప్పుడు కొంతకాలం బాగానే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేము దేవుని పిల్లలుగా బ్రతకాలి, పరలోకం వెళ్ళాలి, దేవుని పిల్లలుగా బ్రతకాలి, పరలోకం వెళ్ళాలి, ఇదే ధ్యాస ఉంటుంది. బైబిల్ చదవడం తగ్గిపోద్ది, ప్రార్థన చేసుకోవడం తగ్గిపోద్ది, ఒకలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు మొదలవుతాయి. ఆరాధన లేకపోతే సంఘంతో సహవాసం ఇవన్నీ నెమ్మదిగా క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఇవి తగ్గిపోతాయో ఏ ఆలోచనలు వస్తాయండి? ఐహిక విచారము, ధనమోసం. ఐహిక విచారము, ధనమోసం. అంటే ఐహిక విచారం అంటే ఏంటి? ఇదిగో పలానా ఆయనకి అది ఉంది, నాకు లేదు, నేను ఎలాగ ఆయనలాగా మారాలి? ఇప్పుడు మన ఐడెంటిటీని నెమ్మదిగా ఎవరితో పోల్చుకోవడం మొదలు పెడతాం? ఇప్పుడు మన జీవితంలో సాధించగలమా దాన్ని? మనం ఎంత అభివృద్ధి చెందగలం అంతే అభివృద్ధి చెందగలం తప్ప ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ దాటికి వెళ్ళిపోగలమా అంటున్నానండి నేను. ఒకసారి మనం ఆలోచించుకుంటే మన కెపాసిటీ, మనకున్న సామర్థ్యం, మన వయసు, వీటన్నిటితో ప్రపంచంలో అందరికంటే ధనికులు అయిపోగలమా అంటున్నానండి. కానీ మనం ఏం చేస్తాం? నెమ్మదిగా కంపారిజన్ మొదలు పెడతాం. వాళ్ళకిలాగా నాకు ఇల్లు ఉండాలి, వాళ్ళకిలాగా నాకు ఇది ఉండాలి, వాళ్ళకిలాగా నాకు ఇలాంటి పరిస్థితులు ఉండాలి, మనుషులు నన్ను చూసి వాళ్ళలాగా అనుకోవాలి. ఈ ఐహిక విచారం ఏం చేస్తుంది అని అంటే అన్నిటికీ లింక్ దేంతో ఉంది? ఎవరో ఆయన పాట రాశాడు, ధనమేర అన్నిటికీ మూలం, దాని విలువ తెలుసుకోవటం మానవ ధర్మం అని చెప్పేసి. అన్నిటికీ మూలం అది కాదు, మనకు సంభవించే కీడులన్నిటికీ మూలం అది. దీనికి సంబంధించిన బ్యాలెన్స్ లేకపోతే, ఆ యథార్థత తెలియకపోతే, దాని పాత్ర ఏంటో మన జీవితంలో తెలియకపోతే మాత్రం అన్నిటికీ అది కీడుకు మూలం అది. కాబట్టి నెమ్మదిగా ఈ ఆలోచనలు క్రైస్తవుల్లో మొదలవుతుంది. ఇది మొదలైనప్పుడు ఏమవుతుంది? దీని గురించి, కుమారత్వం గురించి, దేవుని పిల్లలుగా బ్రతకడం గురించి తృప్తిని ఎక్కడ వెతకడం మొదలు పెడతారండి? పాస్బుక్ చూసినప్పుడు తృప్తి కలుగుద్దా? నేను దేవుని కుమారుడుగా నా క్యారెక్టర్ ఇది అనుకున్నప్పుడు తృప్తి కలుగుద్దా? అప్పుడు ఇందులో పడిపోయామనుకోండి, మన బ్యాంక్ బుక్ చూసుకున్నప్పుడు
పాస్బుక్ చూసినప్పుడు అమ్మయ్య నా అకౌంట్లో ఇన్ని డబ్బులు ఉన్నాయి, హ్యాపీ. ఇక్కడైతే రైట్, నాకు అబద్ధం ఆడే అవసరం వచ్చింది, నేను ఆడలేదు, నేను హ్యాపీ. నేను నీతిమంతుడిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ దుర్నీతి జోలికి నేను పోలేదు. దురాశ నన్ను వెంబడించింది, నేను దురాశకు లోనవ్వకుండా నాకున్నదే చాలు అని నేను తృప్తిగా ఉన్నా, యథార్థంగా ఉన్నాను. ఇక్కడ అక్కడ తృప్తి కలిగింది. ఇదేమో మనం చేయాల్సిన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కలిగే సాటిస్ఫాక్షన్. మన ప్రాక్టీస్ని వదిలేస్తే ఇదిగో ఈ ప్రాక్టీస్ చేయమని ఎవరికి ఎంకరేజ్ చేస్తారు మనల్ని? సాతాను ఎంకరేజ్ చేస్తారు. అప్పుడు ఇది మనకు సువార్తగా మారిపోతుంది అన్నమాట. ఈ మధ్య కొంతమంది బయలుదేరారు, అబ్రహాం ధనవంతుడు అండి, క్రైస్తవుడు ధనవంతుడు కూడా ఉండడం తప్పని ఎవరన్నారు? అబ్రహాం ఎలా ధనవంతుడు అయ్యాడు? దేవుడు చేశాడు ఆయన్ని, లేకపోతే అంటే దేవుడు ఇచ్చిన న్యాయమైన పద్ధతులు అయ్యాడా, లేకపోతే ధనవంతుడు అవ్వడానికి ఏదో పద్ధతిని ఎన్నుకున్నాడా? మరి నువ్వు ఆల్కహాల్ అమ్మి అబ్రహాంతో పోల్చుకోవడం ధర్మమా? కదండి. బ్రాండీ షాప్ పెట్టి అబ్రహాంతో పోల్చుకోవచ్చండి? వడ్డీ వ్యాపారం చేసి అబ్రహాంతో పోల్చుకోవచ్చా? మనుషులను మోసం చేసి అబ్రహాంతో పోల్చుకోవచ్చా? కాబట్టి ఇది మరుగు చేయబడటం అంటే. కానీ చేయకూడని ప్రాక్టీస్ చేస్తూ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, క్రైస్తవులు అనబడే సహోదరులు ఏమనుకుంటున్నారంటే, మేము దేవుని పిల్లలం, మేము దేవుని కుమారులుగానే ఉన్నాం. మరి ఇప్పుడు నువ్వు ఎంత డబ్బు సంపాదించావు, నువ్వు ఎన్ని పదవుల్ని అలంకరించావు, నువ్వు లోకంలో ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఏ కారు వాడావు, ఏ బైక్ వాడావు, ఏ ఫ్లోర్లో పడుకున్నావు, ఎలాంటి సౌకర్యాల మధ్యలో ఉన్నావు అనే దాన్ని బట్టి రేపు పొద్దున్న దేవుడు తీర్పు తీరుస్తాడా? అవి వద్దంటలేదు. నువ్వు దేవుని కుమారుడుగా జీవిస్తున్నప్పుడు నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి దేవుడు ఇస్తూనే ఉన్నాడు కదండి. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేస్తారు. అంటే ఒక వ్యక్తిని భూమి మీద సృష్టించి అతనికి కావాల్సినవన్నీ ఇవ్వనంత అన్యాయస్తుడు దేవుడు కాడు. మరి లోటు ఎందుకు వస్తుంది అని అంటే, నువ్వు దాన్ని సరైన పద్ధతిలో, నీకు అవసరమైనటువంటి పద్ధతిలో కాకుండా ఇంకో పద్ధతిలో ఉపయోగించుకోవటాన్ని బట్టి లోటు వస్తుంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు తన చేతులు కష్టార్జితాన్ని అనుభవిస్తాడు అని. మనం ఒకవేళ ప్రారంభం నుండి ఒక యవనస్తుడిగా ఒక పని చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కనుక మనకు ఉండాల్సిన కంట్రోల్ మనకు ఉంటే, మనం సంపాదించే రోజుకు 100 రూపాయలు కూడా మనకు ఎంతో తృప్తినిచ్చే విధంగా మన ఇంటికి ఉపయోగపడతాయి. తర్వాత మనం సంపాదించే 5-6 వేలు కూడా మన ఇంటికి ఎంతో హ్యాపీగా మన ఇంటిని గడుపుకోవడానికి ఉపయోగపడతాయి. మీరు ఒక్కసారి ఎవరికి వాళ్ళని మనం ఇమాజిన్ చేద్దాం. మనకి ఎప్పుడైనా సరే ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అనంటే, ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినాయి అనంటే, మన ప్రమేయం లేకుండా వచ్చినవి ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మన ప్రమేయం లేకుండా మనకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయా? మన ప్రమేయం లేకుండా రావు. అంటే మనకు అక్కర్లేనిది ఏదో సెలెక్ట్ చేసుకున్నాం మనం, దానివల్ల మనకు నష్టం వచ్చింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్మరించి ఏదో ప్రయత్నం చేసాం ఆరోగ్యంలో, అక్కడ మనకి ఇబ్బంది వచ్చింది. దానికి మనమే కారణం. దాన్ని ఎక్కడ ఇబ్బంది వచ్చిందో తెలుసుకొని దాన్ని సెటిల్ చేసుకోవాల్సింది ఎవరో? మనమే. అది ప్రార్థన వలన దేవుడి వలన సెటిల్ అవ్వాల్సింది కాదు, మన వల్లనే అది సెటిల్ అవ్వాలి. ప్రార్థన దేవుడు ఎలా సహాయం చేస్తారంటే, నీలో ఉన్న దురాశని, నీలో కావాల్సిన ఆశా నిగ్రహాన్ని కల్పిస్తారు. అంతే తప్ప దేవుడు పరిష్కరించేవి కాదది. ఎవరు పరిష్కరించుకోవాలి? మనమే పరిష్కరించుకోవాలి. కాబట్టి నువ్వు దేవుని కుమారుడిగా బ్రతుకుతుంటే నీకు కావాల్సింది ఎవరిస్తారు? దేవుడు ఇస్తారు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించావు, నీకు మేలు కలుగును, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షబల్లి వలె. మనమేమో మన సమస్యలన్నిటికీ ఎవరిని కారణం చేస్తాం? దేవుని కదా. ఆయన నీకు ఫోన్ అవసరం అన్నాడు, ఆండ్రాయిడ్ ఫోన్ అవసరం అన్నాడా? కదండి. నీకు దేవుడు ఫోన్ ఇస్తానన్నాడు తప్ప నీకు ఫోన్ అవసరం. నీ ఆర్థిక స్థితి ఎంతో దాన్ని బట్టి ఏం చేయాలి? నువ్వు నీ ఫోన్ కొనుక్కోవాలి. మనం అప్పు చేసి ఫోన్ కొంటాం, తప్పెవరిది అంటాం? ఈఎంఐ కట్టలేకపోతే తప్పెవరు? దేవుడు. మనకి అంటే తిరగడానికి వాహనం కావాలి. ఏ స్థాయిది కావాలి? మన ఆదాయం ఎంతో ఆ స్థాయికి మనకు కావాలి. కానీ మనకేమో పక్కింటోడికి ఉన్న లాంటిది కావాలి. మరి అప్పుడు ఆర్థిక సమస్యలు వస్తే రావాలి. మనకు వేసుకోవడానికి బట్టలు కావాలి. ఏ బ్రాండ్ కావాలి? మన సంపాదన ఎంతో ఆ బ్రాండ్ మనకు చాలు, అప్పుడు మనకు సమస్యలు రావు. మనం వాడుకోవడానికి వస్తువులు కావాలి. ఏ స్థాయి కావాలి? మన 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 ఆదాయం ఎంత స్థాయి ఉందో అంత స్థాయి కావాలి. నీకు ఇంకెక్కువది కావాలంటే ఏం చేయాలంటే ఇంకెక్కువ కష్టపడి పని చేయి, ఆ స్థాయికి వచ్చి అది కొనుక్కో, అప్పుడు నీకు ఏ సమస్య. ఇలా చెప్తే, ఇలా ఆలోచిస్తే
ఇదే దేవుని పద్ధతి అని అంటే ఎంతమంది చర్చకు వస్తారు? కానీ అదే వాస్తవం, అదే సువార్త. దానికి ఎవరిని బాధ్యుని చేయకూడదు? దేవుడు ఎప్పుడు ఎవరిని పంపించి నీ డబ్బులు ఎత్తుకోమల్లా. దేవుడు ఎప్పుడు నీ నీ కష్టార్జితాన్ని నువ్వు తినకుండా దేవుడు అడ్డుపడలే. ఆయనంత స్వార్థపరుడు కాదు, ఇంకోటి కాదు. కాబట్టి సువార్త ఎవరికి మరుగు చేయబడింది? అవిశ్వాసులకి మరుగు చేయబడింది. ఎలా మరుగు చేయబడింది? ఇదిగో ఇదే దేవుని పద్ధతి. ఇది ఎవరు ప్రకటించారు? మొట్టమొదటి ఎవరు ప్రకటించారు? ఇది దేవుడు ప్రకటించారు. తర్వాత భూమి మీదకి వచ్చి ఎవరు మనకు చూపించారు జీవించి? యేసుక్రీస్తు. తర్వాత ఎవరికి నేర్పించారు ఆయన? అపోస్తులకి. తర్వాత ఏమైంది? బైబిల్ గ్రంథం రూపంలో వ్రాయబడింది. వ్రాయబడిన దాన్ని మనం ఏం చేస్తున్నాం? చదువుకొని అనుసరించాలి. ఇప్పుడు ఈ సంగతులు లోకానికి ప్రకటించాల్సింది ఎవరు? సంఘం. బైబిల్లో ఉన్నటువంటి ఈ వాస్తవాన్ని లోకానికి ప్రకటించాల్సింది ఎవరు అంటే ఎవరు? మనం ప్రకటించాలంటే ముందు మనకు అర్థం కావాలి కదా. మనం ప్రకటించాలంటే ముందు మనం అనుసరించాలి కదా. మనం ప్రకటించాలంటే ముందు ఇది యథార్థమని మనం నమ్మాలి కదా. అప్పుడు ఈ ఈ సంఘం బోధించేటటువంటి బోధల నుంచి ఏది లోకానికి బయలు వెళ్ళాలి? ఇదిగో దేవుడు నీ గురించి ఇది ఆలోచించాడు, నేను నమ్మాను, నేను ఆనందిస్తున్నాను, నేను నమ్మాను, నేను జీవిస్తున్నాను. ఇదిగో కుమారత్వాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ఇంకా అంతకంటే గొప్పది ఏది కూడా లేదు. ఇది శాశ్వతమైనది, ఇది శాశ్వతమైనది. ఒకవేళ లోకంలో గొప్ప గొప్ప ఉద్యోగాలను అలంకరించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అది ఆఖరి మజిలీ ఏంటంటే సమాధి మీద ఉండే ఆ పైరాయి మీద రాస్తారు, అవునా కదా. ఆఖరికి ఇప్పుడు మనకున్న క్వాలిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు కదా. నారాయణగూడ సెమిటరీకి వెళ్తే అక్కడ బోర్డు మంది ఐపీఎస్లు ఐఏఎస్లు ఉంటారండి, దాని మీద రాసి ఉంటాయి సమాధి మీద. అది ఇక్కడ వరకే. ఇది ఎక్కడ వరకు? నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నీకు ఇది శాశ్వతమైనటువంటి గుర్తింపు. దేవుని కుమారుడు అనేది శాశ్వతమైనటువంటి గుర్తింపు. కాబట్టి ఈ పద్ధతిలో వాక్యం ప్రకటించబడింది ఏమో కొరింథీ పట్టణానికి పౌలు ద్వారా. ఇది వాళ్ళకు ప్రకటించబడిన సువార్త. ఇది ఏమన్నాడు అని అంటే, యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానం, ఆ వెలుగు మాలో ప్రకాశించింది. 4వ వచనం చదవండి. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనబర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేశాను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఎప్పుడైతే సువార్త మనకు ప్రకటించబడవలసినట్టుగా ప్రకటించబడిందో, దేవుని పద్ధతిలో ప్రకటించబడిందో, ఆ ప్రకాశం ఎక్కడట మనలో ఉండేది? హృదయంలో. హృదయంలోనంటే దేనికి సంబంధించింది? హృదయం మనోనేత్రానికి. మనసు, హృదయం, మనసాక్షి అనేది మనోనేత్రానికి సంబంధించినది. మనోనేత్రం ఎప్పుడైతే వికసించబడద్దో, సరిగా వెలుగుతుందో, మనం దేన్ని చూడగలుగుతాం? స్పష్టంగా దేవుణ్ణి, ఆయన సంకల్పాన్ని, ఆయన రాజ్యాన్ని మనం చూడగలుగుతాం. సో ఇప్పుడు వీళ్ళకి ప్రకటించబడినటువంటిది డిఫరెంట్ కాబట్టి, వీళ్ళు దానిలో పడ్డారు కాబట్టి, ఇదేమో ఫస్ట్ గ్రూప్, ఇది రెండో గ్రూప్. ఇది కొంతకాలం క్రైస్తవులు అయిన తర్వాత, క్రైస్తవులకు కొనసాగిన తర్వాత వచ్చేటటువంటి ఇబ్బంది. ఇంకా ఎంతకాలం ఇలాగే, ఇంకెంతకాలం మనమే భరించడం, మనమే సహించడం అనే ఆలోచన ఎప్పుడైతే మనసుకు వస్తుందో, ఆటోమేటిక్గా ఏమవుద్ది? మనలో ఉన్న విశ్వాసం కాస్త అవిశ్వాసంగా మార్చబడుద్ది. అప్పుడు మనకు కూడా అది ఏం చేయబడుద్ది అని అంటే, కాబట్టి మనం ఈ డిపార్ట్మెంట్ కాదు. దీనిలో ఉండే ఏ క్వాలిటీస్ మనలో ఉండటానికి ఆస్కారం లేదు, ఉండకూడదు. మనం స్పష్టంగా ఉండాలి. ఈ విషయం స్పష్టంగా ఉండాలంటే ఏది స్పష్టంగా ఉండాలి? ఈ విషయంలో మనం స్పష్టంగా ఉండాలని అంటే ఏది స్పష్టంగా ఉండాలి? మనోనేత్రాన్ని వెలిగించేది ఏంటంటే సమాచారం. ఎక్కడుందా సమాచారం? కాబట్టి నువ్వు ఏదైనా అనుసరిస్తా ఉంటే ఎక్కడుందో కనుక్కో. నువ్వు ఏదైనా అనుసరిస్తా ఉంటే ఎక్కడుందో తెలుసుకో. ఏ అధ్యాయంలో ఉండే ఏ వచనాన్ని బట్టి నువ్వు పనిచేస్తున్నావో తెలుసుకో. అప్పుడు పర్ఫెక్ట్గా మనం దేవుడిని హత్తుకుని ఉన్నాం. అప్పుడు మనకు కాదు మరుగు చేయబడింది, ఇతరులకి అనేటటువంటి ఒక స్పష్టత ఉంది. ఇప్పుడు కొరింథీ పట్టణంలో ఉన్న వాళ్ళు ఈ టైప్కి వచ్చేసారా? ఇక్కడే ఉన్నారా? నెమ్మదిగా వాళ్ళ వశం అయిపోయి ఇక్కడికి వచ్చేసారా? కాబట్టి ఇది అవిశ్వాసులకు సంబంధించింది. మీరు అలా ఉండకూడదు. దేవుడు మా పరిచర్య మూలంగా మిమ్మల్ని ఎలా వెనక్కి తీసుకొస్తున్నాడు, ఎలాగా అంటే మనం 4వ అధ్యాయంలో ఉన్న మిగిలిన వచనాలను చదివితే
బాహ్య పురుషుణ్ణి నేను, కేవలం బాహ్య పురుషుణ్ణి అనే భావన మనకుంటే, నేనంటే కేవలం శరీరం అంటే ఇలాగే బ్రతుకుతాం. ఇది చాలు మనకి. మనలో ఇంకేముంది? ఆత్మ. నేనంటే ఎవరు? నేనంటే ఆత్మ అని మనం ఆలోచిస్తే దానికి సంబంధించిన విషయాలు ఇవి. నేనంటే శరీరం అయితే ఇదే జీవితం, నేనైతే ఆత్మ అంటే ఇది మనం జీవించవలసినటువంటి విధానం. సో పౌలు ఏమంటాడంటే, మా బాహ్య పురుషుడు అంటే కొన్నిసార్లు ఈ ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, లేకపోతే ప్రజల నుంచి వచ్చేటటువంటి సమస్యల విషయాల్లో మేము కృషించిపోయినా, క్షీణించిపోయినా, భౌతికంగా వీక్గా కనపడినా ఆత్మీయంగా మేము బలంగా ఉన్నాం. మా అంతరి పురుషుడు దినదినము ఏం చేస్తున్నాడట? నూతన పరచబడుతున్నాడు. అంటే మా అండర్స్టాండింగ్ పెరుగుతుంది రోజు రోజుకి. ఎక్కడికి చేరేటట్టుగా? నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటట్టుగా మా అండర్స్టాండింగ్ పెరుగుతుంది. కాబట్టి అక్కడికి మీరు రండి, అలా ఆలోచించండి. అప్పుడు మిమ్మల్ని ఎవరైతే ట్రాప్ చేశారో, మిమ్మల్ని ఎవరైతే వశపరుచుకున్నారో వాళ్ళ వశంలో నుంచి మీరు బయటికి వస్తారు. యాక్చువల్గా అది ఆయన చెప్పాలనుకుంటున్నాం. దీని నుంచి మనకు లెసన్ ఏంటి అని అంటే, సువార్త మనకి మరుగు చేయబడిందా, సువార్త మనకి స్పష్టంగా ఉందా, అంటే ఎలా ప్రకటించబడాలో అలాగే ఉందా, అది మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సింది. అలా కాకపోతే మనం కూడా ఏదో ఒక ఆలోచన చేత మనకు ప్రకటించబడవలసినటువంటి మరుగు చేయబడినటువంటి పరిస్థితుల్లోనే ఉంటాం. సో ఇది మనం స్పష్టంగా ఉండాలని మీకు తెలియజేసేటటువంటి ఉద్దేశంతో సువార్త అవిశ్వాసులకు మరుగు చేయబడింది అని చెప్పేసి ఆలోచించాం. ఏ కోవలో ఉన్నాం మనం? విశ్వాసులమా అవిశ్వాసులమా? విశ్వాసులమా అవిశ్వాసులమా అంటున్నానండి. సౌండ్ రావట్లే మరి. సరే, విశ్వాసులమే. విశ్వాసంగానే బ్రతుకుదాం. మనకి ఏది మరుగు చేయబడలే, అంత దేవుడు పోతుందిగానే ఉంచాడు. ఒకటి మరుగు చేయబడతా ఉంటే మనం ఏం చేయబడుతున్నాం? ప్రమాదంలోకి నెమ్మదిగా కదండి. కళ్ళు మసకబారుతున్నాయి, సరిగ్గా కనపట్ల, దూరాన్ని ఉన్నటువంటి వస్తువులు కనపట్లేదు. ప్రమాదమా? పర్వాలేదా? పట్టించుకోకపోతే అసలు శుభ్రంగా కనపడకుండా అలా అది ప్రమాదం. ఆ ప్రమాదాన్ని మనం గుర్తున్నాం. స్పష్టంగా మనం ఉందాం, మన ఇతరులకు కోరేద్దాం. అందరికీ